సుబ్బలక్ష్మి వినాయకరావుకి టిఫిన్ కాఫీ తీసుకుని వచ్చి ఇందా అని చెప్పింది. కళ్ళు మూసుకున్న అతనితో కళ్ళు తెరిచి ఆమె వంక చూశాడు. కాస్త టిఫిన్ మింగి ఆ తర్వాత కాస్తంత కాఫీ మింగు చెప్పింది సుబ్బలక్ష్మి కోపంగా మరోవైపు చూస్తూనే. నేనా రోజే చెప్పాను, నీతో పెళ్ళి నాకిష్టం లేదని. నన్ను చేసుకున్నా నువ్వు సుఖపడలేవు, నిన్ను సుఖపెట్టలేను చెప్పాడు వినాయకరావు లేచి కూర్చుని. నాకు ఈశ్వర్రావుకి శారీరక సంబంధం ఉందని ఎందుకు ఆకాశరామన్న ఉత్తరం రాశావు? నేను నీకంత చీప్గా కనిపిస్తున్నానా అడిగింది సుబ్బలక్ష్మి అదే స్వరంతో. పెళ్ళి తప్పించుకోవడానికి అదిలా బయటపడుతుందనుకోలేదు. అంత మాత్రానికి ఆత్మహత్య ప్రయత్నం చేస్తావా అడిగాడు చిరాగ్గా. నేనేం చేయలేదు, ఉత్తినే అలా టెలిగ్రామ్ ఇచ్చారు నిన్ను పిలిపించడానికి. పెద్దవాళ్ళ అబద్ధం అన్నమాట, ఉన్నమాటే అన్నమాట. ప్లీజ్ సుబ్బులు, నీకు దండం పెడతాను, దయచేసి నాకు ఈ పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు. నీకు ఇష్టం లేదని చెప్పు. సుబ్బలక్ష్మి అతని వంక జాలిగా చూసి చెప్పింది. ఇంత జరిగాక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? మరి ఇది మీ నాన్నగారు మా నాన్నగారి కోపం పోగొట్టడానికి వేసిన ప్లాన్. నా మీద నింద మోపినందుకు నాన్నకి వెరీ కోపం వచ్చింది. ఇంకా మీరెవరు ఆ గడప తొక్కవద్దన్నారు. ఇంత ఏడిపించిన నిన్ను ఏడిపించాలని మా నాన్నగారి ఉత్తిత్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు నటిస్తున్నారు. ఒట్టు, నీ మీద ఒట్టు. పెళ్లి పందిరికి అలంకరణ లేదు, ఇంట్లోకి ఒక్క సామాను రావడం లేదు, అంతా ఉత్తి హడావిడే. ఇష్టం లేని వాడికి నన్నిచ్చి చేయడానికి మా నాన్న అమ్మ భేదవాళ్ళు అనుకుంటున్నావా? బోలెడు కట్నం ఇచ్చి ఇంతకు మించిన సంబంధం తెస్తారట. అమ్మయ్య, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది చెప్పాడు వినాయకరావు చిరునవ్వుతో. సుబ్బలక్ష్మి చెప్పింది అక్షరాల నిజమైంది. పెద్దవాళ్ళు నలుగురు వినాయకరావుని చీవాట్లేశారు. సుబ్బలక్ష్మితో పెళ్ళి ఇష్టం లేకపోతే ఆ సంగతి నలుగురు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి ప్లెయిన్గా చెప్పాలి. కానీ ఇలా సినిమా కథలు చెప్పకూడదన్నారు. జీవితంలో డొంక తిరుగుడు ధోరణి మంచిది కాదన్నారు. అన్నింటినీ వినాయకరావు మౌనంగా తాపీగా విన్నాడు. నీతో మాట్లాడాలి, దొడ్లోకి వెళ్దాంరా పిలిచాడు డాంబికేశ్వరరావు. తండ్రి కొడుకులిద్దరూ బయటకు వెళ్ళారు. డాంబికేశ్వరరావు రోలు మీద కూర్చుంటే వినాయకరావు వంగిన జామ చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. తర్వాత అడిగాడు డాంబికేశ్వరరావు గొంతు సవరించుకుని. రిలయన్స్ కప్ మన దేశానికి వస్తుందనుకుంటున్నావా? మన దేశానికి రాదు, అసలు ఏ గ్రూప్కి రాదనుకుంటున్నావా? నాన్నగారు, వెస్టిండీస్ కొట్టేయవచ్చు. లక్ష్మి ఎవరు? మా ఇంటాయన కూతురు. అంపైర్ మీద నీ అభిప్రాయం ఏంటి అడిగాడాయన కాసేపాగి. బాగా లావుగా ఉంటాడని. మార్ష్, బూన్లు మంచి బ్యాట్స్మెన్లు కదా. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అంటే నాకు ప్రత్యేకమైన మోజు. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తోంది. ఒకే ఒక్క రన్లో లాహోర్లో బ్రిలియంట్గా ఆడిన వెస్టిండీస్ ఓడి పాకిస్తాన్ గెలిస్తే నీకేమనిపించింది? మీకు నాన్నగారు? అన్నం మానేయాలనిపించింది నాకు కూడా, కానీ నేను తిన్నాను. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఈ వ్యవహారం తెలుసా? ఇంకా లేదు. గవాస్కర్ అంతర్జాతీయ క్రికెటర్గా ఈ మ్యాచ్లతో రిటైర్ అవుతున్నాడు కదా. అవును, ఇండియాకి అలాంటి ఆటగాడు మళ్ళీ దొరకడం కష్టం, బహు కష్టం. ఆ అమ్మాయి కులం మన కులమేనా? ఆ విషయంలో మీరు కంగారు పడనక్కర్లేదు. నేను ఎక్కువగా భయపడేది రిలయన్స్ కప్ పాకిస్తాన్కి వెళ్తుందేమోనని. దాన్ని జాగ్రత్తగా పంపమని హక్ జోక్ చేశాడు కూడా. మన కులం అమ్మాయి అయితే చాలు, నీకెవరిని చేసుకోవాలని ఉంటే వాళ్ళనే చేసుకో. కానీ ఒక్క ఆంక్ష. ఏంటి నాన్నగారు? కెప్టెన్ కదా, కపిల్ దేవ్ సెంచరీ చేస్తే బావుణ్ణు. నే వెళ్ళి కపిల్ దేవ్ని అడుగుతాను. నీవు సెంచరీ చేస్తే కానీ మా నాన్న నాకు లక్ష్మితో పెళ్లి చేయరని. ఆహాహా, అది కాదు ఆంక్ష. వాళ్ళ నాన్న అమ్మ ఒప్పుకుని మీ ఇద్దరి పెళ్ళి శాస్త్రీయ పద్ధతుల్లో జరిపించాలి. నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అంతేకాని రిజిస్టర్ మ్యారేజో గుళ్ళో పెళ్ళో వీల్లేదు. నాకున్నది నీ ఒక్కడివే కొడుకువి. పెళ్ళి ఎవరు ఆపేక్షించకుండా అందంగా హుందాగా జరగాలి. అలాగే నాన్నగారు, ఎవరు వేలెత్తి చూపేలా ఉండకూడదు. మీకు మాటిస్తున్నాను, నా పెళ్ళి ఎవరు వేలెత్తి చూపేలా ఉండదు. నీ పెళ్ళి గురించి కాదు నేను చెప్పేది, రిలయన్స్ కప్ మనకి రావడం గురించి. ఏ ఆస్ట్రేలియాను కొట్టేస్తే ప్రపంచం మొత్తం మన టీంని వేలెత్తి చూపిస్తుంది. అవును నాన్నగారు, ఖర్చుకు వెనకాడకూడదు. క్రికెట్ మ్యాచ్ అంటేనే అమిత ఖర్చు నాన్నగారు. అందులో రిలయన్స్ అంబానీ నిర్వహించేది కదా. నేను చెప్తా, రిలయన్స్ మ్యాచ్ గురించి కాదు, నీ పెళ్లి గురించి చెప్పాడు డాంబికేశ్వరరావు. ఆయన రోలు మించి వినాయకరావు జామ చెట్టు కొమ్మ మించి దిగి ఇంట్లోకి నడిచారు. అన్నీ మాట్లాడారా అడిగింది చాముండేశ్వరి భర్తని. మొత్తం మాట్లాడేశాను చెప్పాడు డాంబికేశ్వరరావు. ఆ రాత్రి బస్సులో హైదరాబాద్ బయలుదేరాడు వినాయకరావు. దయచేసి నా పిచ్చి పథకాన్ని మీ బుర్రల్లో ఉంచేసుకోకండి మావయ్య.
మన కుటుంబాల మధ్య ఎప్పటిలా రాకపోకలు, ప్రేమలు, ఆప్యాయతలు ఉండాలి. షణ్ముగరావు చేతులు పట్టుకుని చెప్పాడు వినాయకరావు. సర్లేరా, నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడివి, నీ పెళ్ళికి వస్తాంలే. నీవు కూడా సుబ్బులు పెళ్ళికి రా, చెప్పాడు షణ్ముగరావు హుందాగా. మొత్తానికి మనవాడు చేసిన విధవ పనికి మీ అన్నయ్యని శాంతపరచడానికి 200 దాకా ఖర్చయింది, చెప్పాడు డాంబికేశ్వరరావు చాముండేశ్వరితో. తమ ఊరి రైలెక్కాక సుబ్బులుకో మంచి సంబంధం చూశామంటే మా వదినకు కూడా మిగిలిన సగం కోపం తగ్గుతుంది, చెప్పిందావిడ. ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ విధవ సలహా చెప్పిన శాస్త్రిగారిని కూడా నిలువున దులిపేయాలి, చెప్పాడు షణ్ముగరావు. వాళ్ళు రైలు కదిలాక తన భార్యతో ఎద్దుల బండిలో ఇంటికి వెళ్తూ, ఏదైనా కలెక్టర్ సంబంధం చూడండి, మీ చెల్లెలి మొహం మాడిపోయేటట్లు, చెప్పింది కామేశ్వరి అక్కసుగా. డాక్టర్ అయినా చాలు, దాని మొహం మాడడానికి, చెప్పాడు షణ్ముగరావు. ఆయుర్వేదం డాక్టరు, పశువుల డాక్టరు వద్దు, నాకు ఇంగ్లీష్ డాక్టర్నే చూడండి నాన్నారు, చెప్పింది సుబ్బలక్ష్మి చెరుగ్గడ నములుతూ. నా తల్లికి ఎంతో మంచి సంబంధాన్ని దేవుడు రాసి పెడితే ఇంతదాకా మనం కళ్ళు తెరవలేకపోయాం, చెప్పింది కామేశ్వరి. ఎద్దుల బండి నడిపే రాములు ఆ మాటలకి నవ్వుకున్నాడు. మీ సుబ్బులు దేనికి ఆత్మహత్య ప్రయత్నం చేసింది, అడిగాడు శాస్త్రి తలుపు తెరిచి తెల్లవారుజామనే వచ్చిన వినాయకరావుని చూసి. నీ పిండాకుడు ప్లాను నువ్వు ఇక మీదట మందు కొట్టి ఆలోచించక, విరుచుకుపడ్డాడు వినాయకరావు. బ్రతికే ఉందా పోయిందా, అడిగాడు శాస్త్రి సానుభూతిగా. వినాయకరావు అక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్లుగా పూర్తిగా విన్నాక శాస్త్రి తల పంకించాడు. వెరీ గుడ్, నా పథకంలోని 1-2 చెడులని వదిలేస్తే మొత్తానికి నీకు మంచి జరిగిందన్నమాట. సుబ్బులు బాధ వదిలినందుకు కంగ్రాచ్యులేషన్స్, చెప్పాడు. ఇక్కడ పరిస్థితి ఏంటి, కామేశ్వరరావుతో నిశ్చితార్థం జరగలేదు కదా. నే బ్రతుకుండగానే మన పథకం అద్భుతంగా ఫలించింది. ముహూర్తం టైంకి ఒంటి నిండా జిడ్డు నూనెతో బాత్రూంలో ఉంది ఆదిలక్ష్మి. ఆ జిడ్డు వదలడానికి 3/4 గంట పట్టింది. ఈలోగా యమగడియలు వచ్చేశాయి. తండ్రి కొడుకులిద్దరూ కారెక్కి చక్కపోయారు, మొహాలు వేలాడేసుకుని. వెరీ గుడ్, ఏమైందోనని భయపడి చస్తున్నాను, చెప్పాడు వినాయకరావు విప్పారిన మొహంతో. వాళ్ళు కరీంనగర్ దగ్గర ఏదో గ్రామంలో 29 రోజుల పాటు ఏకబిగిన షూట్ చేస్తారట. అంతదాకా మళ్ళీ భయం లేదు. ఈలోగా శాశ్వతంగా కాముణ్ణి వీళ్ళకి దూరం చేయాలి. ఇదే నువ్వు ఆలోచించాల్సిన ఆఖరి పథకం. హత్య మహాపాపం. హత్య కాదు, పథకం అంటే ప్లాన్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మా నాన్నగారు ఓ కండిషన్ పెట్టారు. ఆదిలక్ష్మి తండ్రిని కూడా మా పెళ్ళికి ఒప్పుకుని నా కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలట. అదెలాగూ తప్పదు. ఇష్టం లేని పెద్దల్లుడికి ఆలస్యంగా పిల్లలు పుట్టాక ఆయన చేశాడు. నీ విషయంలో ఈసారి అతను అలాంటి తప్పు చేయడు. ఎంత నీటి కరువు ఉన్నా, చచ్చినట్లు నీ కాళ్ళు ఎంత బురదగా ఉన్నా సరే శుభ్రంగా కడిగి తీరుతాడు. అదే ధైర్యంతో మా నాన్నగారికి నేను సరేనని మాటిచ్చాను. మంచి పని చేసావు. నువ్విక కాముడి పని పట్టే పథకంలో నువ్వు ఉండాలి. ఏక్ అకేలాదో సుఖీ అన్నారు. నిన్ను సుఖపడేలా చేసే బాధ్యత నాది. రాత్రికో ఎర్రతేలుతో సెలబ్రేట్ చేసుకుందాం. ఎర్రదెందుకు, నల్లదాంతో, చెప్పాడు వినాయకరావు. గురువు దగ్గర ఖర్చుకి వెనకాడక శిష్య. నా వల్ల భవిష్యత్తులో నీకెన్నో పనులు జరుగుతాయి, చెప్పాడు శాస్త్రి. వాళ్ళ భాషల్లో నల్లతేలంటే రమ్, ఎల్లతేలంటే విస్కీ, తెల్లతేలంటే జిన్, పచ్చతేలంటే బ్రాందీ, రమ్ చవక అన్నింటికన్నా. వినాయకరావు చేతి గడియారం వంక చూసుకుని చెప్పాడు. బస్లో 2 రాత్రులు వరుసగా ప్రయాణం. సరిగ్గా నిద్రలేదు. నన్ను సరిగ్గా 9:30కి లేపు. తలుపేసి లైట్ ఆపి పడుకున్నాడు. మళ్ళీ ఇద్దరు నిద్రకి ఉపక్రమించారు. ఆదిలక్ష్మి చేత వినాయకరావుకి కనక మహాలక్ష్మి ఆ రోజు ఉదయం జంతికలు పంపించింది. అక్కడ పెట్టిన గిన్నెని తెరిచి అందులోంచి చిన్న కాగితం తీసి చదివి చెప్పాడు శాస్త్రి. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే సాయంత్రం సరిగ్గా 6ంటికి చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చోండి. అయినా గుళ్ళలో ఏమిటో లవర్స్ కలవడం, అలా ఇందిరా పార్క్, ట్యాంక్ బండ్, పబ్లిక్ గార్డెన్స్ లాంటివి ఎన్నో ప్రభుత్వం ఎందుకు కట్టించింది? ఆ జంతికలు, ఆ చీటీ రెండూ నీకు కాదు, మా మధ్య ఎన్నో రహస్యాలుంటాయి. అన్నీ తెలుసుకోవడమేనా? వినాయకరావు గిన్నెని చీటీని లాక్కుని చెప్పాడు. వినాయకరావు సాయంత్రం చిక్కడపల్లిలో ఆటో దిగాడు. ఓ కన్నడం వాళ్ళ హోటల్లో టిఫిన్ కాఫీ లాగించి గుడికెళ్లారు. సరిగ్గా 6ంటికి ఆటోలోంచి దిగారు వాళ్ళిద్దరూ. వినాయకరావు ఎదురు చూడడం లేదు. ఆదిలక్ష్మి తన తల్లి కనక మహాలక్ష్మిని కూడా వెంట పెట్టుకుని వస్తుందని, ఆవిడ్ని చూసి తబ్బిబ్బై అసలు తమ లక్ష్మి కోసం రానట్లే ధ్వజస్తంభం చుట్టూ కళ్ళు మూసుకుని ప్రదక్షిణాలు చేయసాగాడు. అతన్ని చూసిన కనక మహాలక్ష్మి చిన్నగా నవ్వింది. ఏమండి రావుగారు, మిమ్మల్ని పిలిచింది ఆదిలక్ష్మి. అతను కళ్ళు తెరిచి ఆశ్చర్యం నటించి అడిగాడు.
మీరు గుడికొచ్చారన్నమాట. నేను ప్రతి సోమవారం సాయంత్రం ఇక్కడికి విధిగా వస్తూ ఉంటాను. కనక మహాలక్ష్మి మరోసారి నవ్వి చెప్పింది. ఆ చీటి రాయమంది నేనే బాబు. అమ్మాయి అంతా చెప్పింది. నీతో 3 విషయాలు ముచ్చటిద్దామని వచ్చాను. ఓ అలాగా, నమస్కారం అండి. రండి అలా కూర్చుందాం. ముందర దైవ దర్శనం, తర్వాతే సంభాషణ చెప్పిందావిడ. వాళ్లతో పాటు వినాయకరావు కూడా మళ్ళీ 3 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి మరోసారి దైవ దర్శనం చేసుకున్నాక గట్టు మీద కూర్చున్నారు. కనక మహాలక్ష్మి అతని కులం గోత్రం అడిగి అవి తమకి సరిపోతాయని తెలుసుకున్నాక తృప్తి పడింది. మొదటి నుంచి మా వారికి నీ మీద సదభిప్రాయం లేదు. ఆ మాటకొస్తే కొంతకాలం దాకా నాకు కూడా. తర్వాత మా అది అవన్నీ శాస్త్రి గారి ఆలోచనలే అని చెప్పింది. అవునండి, వాడిది ఉట్టి క్రిమినల్ బ్రెయిన్ చెప్పాడు వినాయకరావు. పోతే పెళ్ళికి ముఖ్యం పెద్దవాళ్ళ ఆశీర్వచనం. మీ వాళ్ళకి మా అమ్మాయి గురించి చెప్పి ఒప్పించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వాళ్ళు కూడా పెళ్ళికి వచ్చి సవ్యంగా వివాహం జరిపిస్తేనే మా వారి చేత ఒప్పించగలను, లేకపోతే చాలా కష్టం. మొన్న స్వరాజ్యలక్ష్మి పెళ్లిలో నాకు మామగారి మనస్తత్వం బాగా అర్థమైందండి. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. నేను ఊరు వెళ్ళింది మా నాన్నగారికి మీ అమ్మాయి గురించి చెప్పడానికే. చెప్పేశాను. వాళ్ళేమన్నారు ఆత్రంగా అడిగిందావిడ. ఒప్పుకున్నారు. కాకపోతే మీరన్నట్లే మీరు కూడా ఒప్పుకుంటేనే ఈ పెళ్ళికి వస్తామన్నారు. మీ స్వరాజ్యంలాగా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వెంటనే కనక మహాలక్ష్మి మొహంలో సంతోషం ప్రవేశించింది. అమ్మయ్య, చల్లటి కబురు చెప్పావయ్యా. మీ నాన్నగారి పేరు? మీరే ఊరు? ఆయన పేరు డాంబికేశ్వరరావు. నర్సాపురం మాది. అక్కడ మాకున్న పొలాలు తోటలు చూసుకుంటున్నారాయన. నాకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు. ఒక్కడినే. BA నర్సాపురంలో అయ్యాక సంవత్సరం క్రితం ఇక్కడ LIC ఉద్యోగం వచ్చింది. జీతం నెలకి 2000 పైచులుకే వస్తుంది. మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. తన కుటుంబం వివరాలు స్థితిగతులు వినాయకరావు ఆవిడకి అన్నీ తెలియజేశాడు. ఆవిడ అన్నింటికీ సంతృప్తి కనపరిచింది. ఇది పూర్తిగా ప్రేమ వివాహం కాదు, పెద్దలు నిర్ణయించిన వివాహం కాదు. కాబట్టి అన్నీ కనుక్కోవాలి. అందుకే అడుగుతున్నాను. మీ వాళ్ళు కట్నం గురించి ఏమనుకుంటున్నారు? ఆ విషయం నాకు తెలియదండి. మొహమాట పడకయ్యా. వాళ్ళు అనుకున్నది చెప్పు. నిజంగా తెలీదు. అయితే ఉత్తరం రాసి కనుక్కో. మేం తూగగలమో లేదో చెప్పిందావిడ. అలాగేనండి. అయినా అది పెద్ద సమస్య కాదు. కాకుండా ఉండడానికే కనుక్కోవడం మంచిది. రేపే రాస్తాను. మొన్న నిశ్చితార్థం కోసం వచ్చారు చూశావు. వాళ్ళు మనకి గ్రహాల్లా దాపురించారు. ఆ బాధని ఏదో విధంగా తప్పించాల్సిన బాధ్యత ముఖ్యంగా నీ మీద ఉంది నాయన. అది చెప్పడానికే వచ్చింది. నేను కామేశ్వరరావు గురించి ఆలోచిస్తున్నానండి. నాకు మొదటి నుంచి కామేశ్వరరావు మీద కానీ ముఖ్యంగా నాదకర్ణి మీద కానీ సదభిప్రాయం లేదు. మా ఆయన చెప్తే వినిపించుకోడు. నాకు అంతేనండి. నాదకర్ణి భార్య సుమతి ఆయనకి స్వంత చెల్లెలు. ఆవిడ పోయి 10 ఏళ్లు దాటుతోంది. ఇంట్లో ఆడదక్షత లేకపోవడంతో తండ్రి ఓదారి కొడుకు గోదారి అయింది. మనిషికి క్యారెక్టర్ ముఖ్యం నాయన. నిజం చెప్పారు. ఏదో విధంగా ఈ సంబంధం తప్పి మీకు కుదిరితే 1116 ఇస్తానని ఇప్పుడే వెంకన్నకి మొక్కుకున్నాను నాయన చెప్పింది కనక మహాలక్ష్మి. నేను 116 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నానండి చెప్పాడు వినాయకరావు. పావుగంట తర్వాత తల్లి కూతుళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆదిలక్ష్మితో ఒంటరిగా మాట్లాడే అవకాశం పోగొట్టుకున్నందుకు కొద్దిగా బాధపడ్డాడు వినాయకరావు. 8 దాకా అటు ఇటు తిరిగి హోటల్లో భోజనం చేసి ఇంటి దారి పట్టాడు. 3 రోజుల తర్వాత సుబ్బలక్ష్మి నుంచి వినాయకరావుకి ఓ ఉత్తరం వచ్చింది. అందులో 2 వాక్యాలున్నాయి. నిన్ను పిచ్చిగా ప్రేమించిన కారణంగా నా మీద అంత చెడ్డ అపవాదు వేస్తావు కదూ. నా మనసెంత బాధపడిందంటే నిన్ను ఓ రోజు ఎలాంటి దెబ్బతీస్తానో చూడు. ఆ ఉత్తరాన్ని నలిపి డస్ట్బిన్లో పడేసి అంతటితో ఆ సంగతి మర్చిపోయాడు వినాయకరావు. ఆ రోజు ఆఫీస్లో లంచ్ అవర్లో శాస్త్రి వినాయకరావు కామేశ్వరరావుతో ఆదిలక్ష్మి పెళ్ళి ఎలా విఫలం చెయ్యాలా అని ఆలోచించాడు. 3 సాధిస్తే గాని మన ప్రయత్నం సఫలం కాదు చెప్పాడు శాస్త్రి. ఏమిటా 3 అడిగాడు వినాయకరావు. 1 రమణమూర్తి కామేశ్వరరావుని తన కూతురికి ఇవ్వకూడదనిపించడం. 2 నాదకర్ణికి తన కొడుకు ఆదిలక్ష్మికి ఇవ్వకూడదు అనిపించడం. 3 కామేశ్వరరావుకి ఆదిలక్ష్మిని చేసుకోవాలనిపించకపోవడం. ఈ 3 మనం సాధించగలిగితే చాలు, పెళ్ళి రద్దవుతుంది. అంటే 3 పథకాలు అవసరం అన్నమాట చెప్పాడు వినాయకరావు. వీటిలో కనీసం 2 సక్సెస్ అయినా చాలు. ఏది? ఉత్సాహంగా అడిగాడు వినాయకరావు. అన్ని రాత్రికి ఎర్రతేలు విషయం ఎక్కుతుండగా చర్చించుకుందాం. లంచ్ టైం దాటుతోంది. పద చెప్పాడు శాస్త్రి చిన్నగా నవ్వి. ఆ రాత్రి 8:30 నుంచి బార్ మూసేదాకా రాత్రి 11:30 దాకా శాస్త్రి వినాయకరావు బార్లో కూర్చున్నారు. ఆఖర్లో బార్లో నుంచి బయటకు వెళ్ళింది వాళ్ళిద్దరే.
ఇద్దరూ బయటకు వచ్చాక కొద్ది దూరం నడిచి రోడ్డు పక్కన ఉన్న ఓ తూము దగ్గర కూర్చున్నాడు. శాస్త్రికి నిషా బాగా ఎక్కడంతో కాళ్ళూపుతూ రకరకాల పథకాల గురించి ఆలోచించసాగాడు. ముందర ముఖ్యంగా ఆదిలక్ష్మి అంటే కామేశానికి కంపరం ఎత్తేలా చెయ్యాలి. అందుకు ఆమె కొంత డ్రామా ఆడడానికి సిద్ధంగా ఉండాలి. ఏమిటది అడిగాడు వినాయకరావు. శాస్త్రి బార్లో నుంచి బయటకు తెచ్చిన సోడా కలిపిన విస్కీ సీసాలో నుంచి ద్రవం కొద్దిగా తాగి చెప్పాడు. ఇంకా ఉదయమే పేపర్లో ఓ వార్త చదివాను. అలాంటి వార్తలు రోజు చదువుతూ ఉంటాను. పెళ్ళయ్యాక ఏ మగాడైనా సరే అది చదివితే భయపడి హడలి చచ్చే వార్త అది. ఏమిటది అడిగాడు వినాయకరావు. నీవు రోజు పేపర్ చదువుతుంటావా? చదువుతాను. మరి నాకు కనపడిన ఆ వార్త నీకెందుకు కనిపించలేదు? నేను చదివినా నాలా నీకెందుకు ఈ ఐడియా రాలేదు అడిగాడు శాస్త్రి మరో చుక్క తాగి కాళ్ళూపుతూ. నీకు నాకు ఉన్న తేడా అదే. నీవు నాకన్నా తెలివిగలవాడివి చెప్పాడు వినాయకరావు. శాస్త్రి చెవులకి ఆ పొగడ్త అన్ని పొగడ్తల్లా తీయగా చేసింది. గర్వంగా నవ్వి చెప్పసాగాడు. తను ఆలోచించిన పథకం గురించి. వండర్ఫుల్ అండ్ బెస్ట్ అయినవే నేను నీకు క్లియర్గా చెప్తాను. నేను ఆలోచించేవి కూడా అవే. వినాయకరావు ఆ పథకం గురించిన 1-2 అనుమానాలని వ్యక్తం చేశాడు. శాస్త్రి వాటిని క్లియర్ చేశాక చెప్పాడు వినాయకరావు ఆనందంగా. శాస్త్రి, నీవు చాలా గొప్ప తెలివిగలవాడివై. ఇది చాలా మంచి పథకం. కేవలం నా ఒక్కడి తెలివే కాదు ఇది కూడా జోడైంది కాబట్టి చేతిలోని విస్కీ సీసాని చూపించి చెప్పాడు. రెండో పథకం అడిగాడు వినాయకరావు. మరో గుక్క తాగి శాస్త్రి అడిగాడు. రెండో పథకం ఏంటి? రమణమూర్తి తండ్రికి కామేశం మీద విరక్తి కలిగే పథకం. రమణమూర్తి ఎవరు? కామేశం ఎవరు అడిగాడు శాస్త్రి మరో చుక్క తాగి మత్తుగా చూస్తూ. రమణమూర్తి అంటే మరణమూర్తి, మన ఇంట ఆయన. ఆదిలక్ష్మి అంటే కామేశం, ఆయనకి కాబోయే అల్లుడు చెప్పాడు వినాయకరావు ఓపిగ్గా. ఆదిలక్ష్మి కాబోయే అల్లుడు కామేశమా? కాదు, నీవు తాగడం ఆపు. ఆదిలక్ష్మిని మరణమూర్తి కామేశానికి ఇచ్చి. వినాయకరావు మాటలు పూర్తి కాకుండానే శాస్త్రి తూము మీద నుంచి దబ్బున కింద పడ్డాడు. అరెరే, ఏమైంది? వినాయకరావు కిందకి దూకి శాస్త్రిని లేపుతూ అడిగాడు. శాస్త్రి కళ్ళు అప్పటికే మూసుకుని పోయాయి. నిషా పూర్తిగా తలకెక్కడంతో. ఆయన చేతిలోని సీసా పట్టు వదల్లేదు. వినాయకరావు 2-3 సార్లు తిట్టి లేపాడు. కానీ అతను లేవకపోవడంతో చేసేదేమీ లేక అతని వీపుని తూముకి ఆనించి కూర్చోబెట్టి దగ్గరలో ఉన్న సినిమా థియేటర్ నుంచి రిక్షాను ఒకదాన్ని తెచ్చి అందులో అతన్ని ఎక్కించి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రిక్షా అతను వినాయకరావు ఇద్దరు కలిసి శాస్త్రిని గదిలోకి మోసుకుని వెళ్ళారు. మంచం మీదకి చేరిన వినాయకరావు గొనుక్కున్నాడు. మంచి ఆలోచనలు చేస్తూ శాస్త్రి ఆలౌట్ అవడం ఏంటా అని తిట్టుకున్నాడు. మర్నాడు ఉదయం శాస్త్రి నిద్ర లేచేసరికి వినాయకరావు టేప్ రికార్డర్లో ఏదో డిక్టేట్ చేస్తూ కనపడ్డాడు. అప్పుడే బార్ మూసేశారా అడిగాడు శాస్త్రి. అప్పుడే ఏంటి? ఇప్పుడు ఉదయం 9:15. రాత్రి ఇంటికెలా వచ్చాం? అబ్బా, తల పగిలిపోతోంది చెప్పాడు శాస్త్రి లేచి కూర్చుంటూ. రాత్రి జరిగిందంతా చెప్పాడు వినాయకరావు. నిజంగా నాకు అసలు తూము మీద కూర్చోవడం గుర్తే లేదు. అసహ్యంగా రోడ్డు మీద తూము మీద కూర్చోవడం ఏంటి? ఎలా కూర్చున్నాం మిత్రమా? మన ఆఫీస్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పాడు శాస్త్రి బద్ధకంగా. నా మాట వింటేనా నువ్వు? పైగా మిగిలిన బాటిల్ చేతిలో. ఇక చెప్పక ఎవరు మనల్ని చూడలేరు కదా. లేదు, త్వరగా తయారు, ఆఫీస్కి టైం అవుతోంది. వినాయకరావు తనే రికార్డ్ చేసిన క్యాసెట్ని ఆదిలక్ష్మికి రహస్యంగా ఇచ్చి చెప్పాడు. ఓసారి విని వెంటనే ఎరేస్ చేసేయండి. ముఖ్యంగా మీ నాన్నగారు వినకూడదు. ఏమిటది? ఓ ప్లాన్. పూర్తిగా ఉంటే మీకే తెలుస్తుంది. మీ కామేశం బావ మీకు గుడ్ బై చెప్పే ప్లాన్ అనుకోండి. అలాగా? వెంటనే వింటాను. నాన్నగారు కూడా ఇంట్లో లేరు చెప్పింది ఆదిలక్ష్మి ఉత్సాహంగా.